జర్నలిస్టుల అంటే ఇప్పుడు మాలాంటోళ్ళం ఫ్రమ్ ద బిగినింగ్ స్ట్రింగర్ల దగ్గర నుంచి బిగిన ఈనాటి నుంచి రకరకాల అడుగులు వేసి 32 ఏళ్ళు పట్టింది నాకు ఇవాళకి. ఇప్పుడు 10 లక్షల సబ్స్క్రైబర్లు రావడానికి ఎంతో కష్టపడాలి. బట్ ఇప్పుడు అనేక మంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోవడంలో తప్పేం లేదు, వాళ్ళు విశ్లేషించాలని కూడా తప్పలేదు. జర్నలిస్ట్ అంటే ఫీల్డ్లో పనిచేసి ఆ తర్వాతన జర్నలిస్ట్ అనేటటువంటి ట్యాగ్ తగిలించుకోవడంలో తప్పలేదు. కానీ యూట్యూబ్ ఛానల్కే జర్నలిస్ట్ అని తగిలించేసుకుంటున్న వాళ్ళు బోల్డ్ అంతమంది, వాళ్ళు ఎవరు జర్నలిస్టులుగా. ఇప్పుడు మీడియాలో కూడా కెమెరామెన్ను, లేకపోతే కనుక ప్రూఫ్ రీడరు, సబ్ ఎడిటరు, డెస్క్ ఇన్ఛార్జి, డెస్క్ సబ్ ఎడిటరు, ఇట్లా రకరకాల పొజిషన్స్ ఉంటాయి. ఫీల్డ్ జర్నలిస్ట్ వేరు, వీళ్ళు కూడా జర్నలిస్ట్ కాదంటలేదు. బట్ ఇక్కడ కెమెరామెన్ కెమెరా జర్నలిస్ట్ అంటారు, వీడియో ఎడిటర్ వీడియో కెమెరామెన్ వీడియో జర్నలిస్ట్ అంటారు. ఇట్లాగా బయటికి అది ఉంటుంది. అలాగ పెట్టుకున్నా పర్లేదు, డైరెక్ట్ జర్నలిస్ట్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేసినో ఆ ప్లాట్ఫామ్ నుంచి జర్నలిస్ట్ అని స్టిక్కర్లు తగిలిచ్చేసుకుని ఆ పైన నన్ను అలా చూడట్లేదు ఇలా చూడట్లేదు అని వ్యవహరించే వాళ్ళు ఎక్కువైపోయారు. అలాంటి వాళ్ళ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. వాళ్ళు చివరికి ఇప్పుడు మేము ఒక రాజకీయ నాయకుడు మా భుజం మీద చెయ్యకూడదని కోరుకునేవాళ్ళు నాలాంటి వాళ్ళు. ఎందుకంటే మన భుజం మీద చెయ్యడం అంటే మనం చనువు ఇచ్చేసినట్టు. అదే వాళ్ళు వచ్చేటప్పటికి ఇప్పుడు భుజం మీద చెయ్యి ఎప్పుడు వేస్తారా, లేకపోతే ఎప్పుడు తల ఉంచుకుందామా, లేకపోతే వాళ్ళకి వంగుదామా అనేటటువంటి రూట్లో ఉంటున్నారు. వాళ్ళ కోసం పనిచేస్తున్నటువంటి సందర్భం. దాన్నే ఇప్పుడు తప్పుబడతా నిలదీశారు రేవంత్ రెడ్డి. జర్నలిజానికి సంబంధించి ఒక స్పష్టత రావాలన్నారు. కాకపోతే అది స్పష్టత తీసుకురావాల్సినటువంటి రాజకీయ పార్టీలు వీళ్ళని ప్రోత్సహిస్తుంది. రియల్ జర్నలిస్టులు వీళ్ళు చెప్పినట్టు నడవరు కూడా. కాబట్టి ఇలాంటి వాళ్ళని జర్నలిస్టులుగా పెంచి పోషిస్తోంది, ఇలాంటి వాళ్ళని నడిపిస్తోంది రాజకీయ పార్టీలే. చిన్నపాటి సొమ్ము ఇచ్చిన వాళ్ళకి ఆ పని చేసేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నిజమైన జర్నలిస్టులు ఫీల్ అవ్వాల్సిన పని లేదు, అట్లాంటి వాళ్ళు ఫీల్ అవ్వాలి. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు. అది ఏమీ లేదు. ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు, ఎక్కువగా తిట్లు వచ్చినోడు, ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అనే ముసుగు తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి. అందుకే ఈరోజు రాజకీయ పార్టీ నాయకులుగా మేము మాట్లాడితే మీరు కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు కదా సార్, మరి మీ సంగతి ఏందని అడుగుతారు. మరి అవతలలో అట్లా మాట్లాడితే సమాధానం ఎట్లా చెప్పాలో నాకు దారి దొరకడం లేదు. పాత్రికేయ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు డిఫరెన్షియేట్ చేయండి, వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి. వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఎవడు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తే వాళ్ళు మొత్తం రాయలేడు, ఏబిసిడి మొత్తం రాయలేడు, వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ని అంటాడు. వాళ్ళ పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు, వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనే చదివిండా, లేకపోతే ఓనమాలు మొత్తం అన్నీ వస్తాయంటే ఆ రెండు రావు. జర్నలిజం అక్షరం ముక్క కూడా ఒకప్పుడు